ఎవరైనా నీ భార్య అడుగుతున్నప్పుడు ఈ విషయంలో నాకు ఏదో సందేహం కలుగుతుంది అంటే అంతే, నువ్వు ఎప్పుడంతే నీకు అనుమాన పిశాచి ఉంది అని తిట్టడం కాదు కదా. కాదు, నా భర్త గారు అయితే నాకు ఏమైనా ప్రశ్నలు ఉన్నప్పుడు, నాకు ఏదైనా బాధ కలిగించినప్పుడు, నేను నా ఆవేశం పంచుకున్నప్పుడు ఏ మ్యారేజెస్ పర్ఫెక్ట్ కాదండి. ఓ యొక్క వివాహం కూడా చూసి చాలా మంది అంటుంటారు, మీరు ఇద్దరు చాలా బలి ఉంటారండి, బెస్ట్ పేర్ అండి అని అంటుంటారు. కానీ మాకు తెలుసు మా లోపల ఎన్ని బలహీనతలు ఉన్నాయో, ఎన్ని వీక్నెసెస్ ఉన్నాయో. మేము అందరం వంటి వారిని, ప్రతి వివాహం అందరం వంటి వివాహమే. కానీ ఒకటే వ్యత్యాసం ఏంటంటే, ప్రతి ఆవేశం తర్వాత ఏమైనా ప్రశ్నలు, ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నేను అతని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను. ఆయన నన్ను కూర్చోబెట్టి చక్కగా వివరిస్తారు, అసలు ఇది జరిగింది, అది జరిగింది, ఇట్లా. అప్పుడు నా ప్రశ్నలన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. అర్థమైందండి? అదే రీతిగా ఆయన కూడా, ఆయనకి ఏమైనా బాధ ఉన్నట్లయితే అందరి ముందు కాదు, అత్తమామ ముందు కాదు, 10 మంది ముందు కాదు, ఇది ఒంటరిగా మేము ఏకాంతం ఉన్నప్పుడు. ఈరోజు చాలా మంది ఆవేశాలన్నీ మొత్తం పబ్లిక్ చేసేస్తారు, బజార్ పాలు అంటారు కదా, బజార్ పాలు చేసేస్తారు. ఏంటి, ఆయన ఆఫీస్ నుండి వస్తుండగానే గుమ్మం దగ్గర ఒక పిచాచిలా నిలబడుతుంది కదా, ఒక రాక్షసి, ఏంటి ఎవరితో మాట్లాడాలని బెదిరిస్తూ, ఇంకా అందరికీ అసలు ఏముండదు అక్కడ. కానీ అప్పటికి పేరు మట్టిలో కలిసిపోయింది కదా. ఈరోజు భర్త భార్య ఉన్నవారు ప్రతి ఒక్కరు మీకు సందేహాలు, ఆవేశాలు, వేదన ఉన్నట్లయితే ఏకాంతంగా ఒంటరిగా మాట్లాడుతుంది, అవి పరిష్కరించబడతాయి. మనసు విప్పి మాట్లాడితేనే పరిష్కారం ఉంటుంది. మనసు విప్పకుండా మాట్లాడకుండా ఎటువంటి పరిష్కారం ఎక్కడ